మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రియులారా. ఈరోజు వాక్య ధ్యానాంశమునకి యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు మనం ధ్యానించుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించినగాక. అయితే ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడున్న శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు ప్రియులారా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనను తాను ఎందుకు ఒక ద్రాక్షవల్లిగా పోల్చుకుంటున్నాడు, ఎందుకు ఈ యొక్క ఉపమానాన్ని అక్కడున్న శిష్యులతో చెప్తున్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఒక ద్రాక్ష తోటగా భావించాడు. ఆ యొక్క 5వ అధ్యాయంలో ఆ యొక్క వర్ణను మీరు చూసినట్లయితే అక్కడ తండ్రి అయిన దేవుడు ఒక వ్యవసాయకుడుగా, ఒక రైతుగా కనపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఒక ద్రాక్ష తోటగా కనపడుతున్నారు. ఇదిగో ఆ యొక్క ద్రాక్ష తోటకి కావలసిన ప్రతి పనిని అక్కడ ఆ యొక్క వ్యవసాయకుడు ఇదిగో దేవాది దేవుడైన యెహోవా చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఏం చేశాడు? సత్తుగల భూమిలో ఆ యొక్క ద్రాక్షవల్లిని నాటాడు, అనగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నాటాడు. నాటిన తర్వాత దాని మధ్యన బురుజులను కట్టించాడు, ద్రాక్ష తొట్టిని తొలిపించాడు, చక్కటి నీరును పెట్టాడు. ఒక రైతు, ఒక వ్యవసాయకుడు ఒక మంచి ఫలాల కోసం ఏమి చేయాలో అలాంటి పనినే మన దేవాది దేవుడైన దేవుడు చేశాడు ప్రియులారా. ఒక వ్యవసాయకుడు ఒక పంట నుండి ఏదైతే ఆశిస్తాడో అలానే దేవాది దేవుడైన యెహోవా కూడా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల నుండి చక్కటి ఫలాలని, ఆ యొక్క ద్రాక్ష తోటల నుండి చక్కటి ఫలాలని ఆశించాడు. అయితే ఇన్ని చేసిన తర్వాత, తొట్లు తొలిపించిన తర్వాత, బుర్జులు కట్టించిన తర్వాత, సత్తుగల భూమిలో ఆ యొక్క ద్రాక్ష తోటను ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నాటిన తర్వాత ఇక్కడ ఏమైంది అనంటే ఇశ్రాయేలు ప్రజల నుండి కారు ద్రాక్షలు వచ్చాయి. ఆ యొక్క ద్రాక్ష తోట నుండి కారు ద్రాక్షలు వచ్చాయి. అనగా ఇశ్రాయేలు నుండి పాపమే బయటికి వచ్చింది, కానీ దేవుడు శ్రేష్టమైన ఫలాలను ఇశ్రాయేలు ప్రజల నుండి ఆశించాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల నుండి కారు ద్రాక్షలు, ఆ యొక్క ద్రాక్ష తోట నుండి కారు ద్రాక్షలే వచ్చాయి. దేవుడు ఎంతగానో బాధపడ్డాడు. ఇదిగో నేను ఈ యొక్క ద్రాక్షవల్లిని సత్తుగల భూమిలో నాటానే, బుర్జులు కట్టించానే, తొట్టిని తొలిపించానే, చక్కటి నీరును పోసానే. అయినా ఈ యొక్క ద్రాక్ష తోట నుండి, అనగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల నుండి ఇదిగో కారు ద్రాక్షలనే నేను పొందాను. ఇదిగో వారు ఎన్ని చేసినా వారు పాపంలో పడిపోతూనే ఉన్నారు. ఇదిగో వారు పాపాన్ని లక్ష్యం చేయడం లేదు, వారు పాపంలో పడిపోతూ ఉన్నారు, దేవుని భయం వారిలో లేదు అని దేవుడు ఎంతగానో బాధపడ్డాడు. అయితే అందుకే దేవాది దేవుడైన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ యొక్క భూలోకానికి పంపించాడు. ఎందుకంటే ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ఆయనలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఎటువంటి పాపము నీకు కనపడదు. ఆయనలో ఎటువంటి మచ్చ, ఎటువంటి డాగు కనపడదు ప్రియులారా. ఆయన నుండి వచ్చేది శ్రేష్టమైన ఫలాలే. అందుకే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉపమానాన్ని ఇస్తున్నాడు ప్రియులారా. ఏమని? నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. మనము నిజమైన ద్రాక్షవల్లులమా? ఒకసారి వాక్యం వింటున్న మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇదిగో మనలో నుంచి ఎటువంటి ఫలాలు వస్తున్నాయి? శ్రేష్టమైన ఫలాలు వస్తున్నాయా, లేదంటే కారు ద్రాక్షలు మనం కాస్తున్నామా? మనము దేవుడు లేకుండగా, అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకుండగా మనము శ్రేష్టమైన ఫలాలను మనం ఫలించగలమా? అయితే ఈ యొక్క ఉపమానములో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ద్రాక్షవల్లిగా కనపడుతున్నాడు, తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడుగా కనపడుతున్నారు, మనము తీగలుగా మనం ఇక్కడ కనపడుతున్నాం ప్రియులారా. మనం ఏంటి ఇక్కడ? మనం తీగలేము.
అయితే దేవుడు అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట పారవేస్తాను, నాలో ఫలించే ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను తీసి బయట పారవేస్తాను. మనము ఆయనలో ఫలించాలి. ఆయనలో ఫలిస్తే మనము బహుగా ఆశీర్వదింపబడతాం. అయితే ఇంకా మనము అభివృద్ధి చెందాలని ఇదిగో ఆ యొక్క పనికిరాని తీగలను తీసి బయట పారవేసే దేవుడుగా ఉన్నాడు. అయితే మనం దేవునిలో మనము అభివృద్ధి చెందుతున్నాము, మనం దేవునిలో ఫలిస్తున్నామా? ఇదిగో ఆయనకు వేరుగా మనం ఏమీ చేయలేం ప్రియులారా. మనమే సొంతంగా ఒక ద్రాక్షవల్లిగా ఎదగాలనుకుంటే మనం కారు ద్రాక్షలే కాసాము. ఇక్కడ మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాళ్ళే ద్రాక్షవల్లిగా కనపడ్డారు, వాళ్ళే ఒక ద్రాక్ష తోటగా కనపడ్డారు. వారి నుండి ఏమొచ్చింది? పాపం వచ్చింది. అయితే ఈ యొక్క కొత్త నిబంధన యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ద్రాక్షావల్లిగా దేవుడు కనపడుతున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు, తీగలుగా మనం కనపడుతున్నాము. ఆయన నుండి మనము ఎదుగుతే, ఆయన నుండే వచ్చే తీగలుగా మనం ఉంటే మనం మంచి ఫలాలు మనం ఫలించగలం ప్రియులారా. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, ఇదిగో నాలో ఫలింపని ప్రతి తీగను నేను బయట పారవేస్తాను, నాలో ఫలించే ప్రతి తీగను ఇంకా అభివృద్ధి చెందవలనని ఇదిగో దానిలోని పనికిరాని తీగలను బయట పారవేస్తా అంటున్నాడు. మనం ఆయనలో ఫలిద్దాం, అభివృద్ధి చెందుదాం, బహుగా ఆశీర్వదింపబడదాం ప్రియులారా. అయితే అలానే నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అలానే తీగె ద్రాక్షవల్లిని నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. మనం ఆయన యందు నిలిచి ఉంటే మనం ఫలిస్తాం, ఆయన యందు లేకుంటే మనం ఫలించలేము. ఒక తీగ తానంతట తాను ఎదగగలదా? లేదు కదా. అలానే ద్రాక్షవల్లిని ఆధారం చేసుకొని, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆధారం చేసుకొని మనం ఎదిగే వారంగా ఉండాలి ప్రియులారా. ద్రాక్షావల్లి లేకుండా తీగ ఎలా అయితే ఫలింపదో, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకుండా మనము అభివృద్ధి చెందలేము, మనము పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించలేము, మన యొక్క జీవితంలో ఆత్మ ఫలాలు మనం పొందలేము. దేవుడు అందుకే అంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉండును అనే మాట అంటున్నాడు. ఆయన యందు మనం నిలుస్తున్నామా? ఆయన నీ యందు నిలచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఒక వాక్యాన్ని మనం చదువుతున్నామా? ఆయన ఒక వాక్యాన్ని మన యొక్క మనసులో మనం ముద్రించుకుంటున్నామా? ఆయనను మనలో నింపుకుంటున్నామా? ఆయనలో మనం నిలుస్తున్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. దేవుడు ఈ మాటలు చెప్పినప్పుడు ఒక మాట, అద్భుతమైన మాట, ఒక మాట చెప్తాడు ప్రియులారా. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన మాటను బట్టి మనం పవిత్రులమై ఉన్నాం. ఆయన వాక్యంలో అంత శక్తి ఉన్నది ప్రియులారా కదా. ఆయన మాట ద్వారా మనం పవిత్రులు కాబడగలుగుతాం ప్రియులారా. అయితే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఒక మాటను చెప్తున్నాడు సంఘం గురించి. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, సంఘాన్ని ఇక్కడ ఏం చేశాడు? వాక్యము ద్వారా ఉదక స్నానము చేసి దానిని పవిత్రపరచాడు. సంఘం అనగా ఎవరు? సంఘం అనగా మనమే ప్రియులారా. మనము సంఘమునకు అవయములో ఉన్నాము. అయితే ఆ యొక్క సంఘాన్ని అనగా మనల్ని వాక్యమనే ఉదక స్నానము చేత మనల్ని పవిత్రపరిచాడు. ఆయన యొక్క మాటలో అంత శక్తి ఉన్నది ప్రియులారా. మాట ద్వారా మనల్ని పవిత్రపరచగలడు. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న శిష్యులతో అంటున్నాడు, మీరు ఇప్పుడు వినిన ఆ యొక్క మాటలను బట్టి మీరు పవిత్రపరచబడ్డారు అని మన తండ్రి ఇక్కడ దేవుడు అంటున్నాడు ప్రియులారా. అయితే ఇంకా కొన్ని కింది వచనాలు మనం చదువుకున్నట్లయితే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ మనం బహుగా ఫలిస్తున్నాము. మనల్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాము.
దేవునిలో మనం ఎంతగా మనము రోజు రోజు అభివృద్ధి చెందుతున్నాం? వాక్యం అనే ఉదక స్నానం చేత మనము పవిత్రపరచబడుతున్నామా? దేవుని వాక్యము మనం చదవడం కాదు, కానీ దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనల్ని మనము పవిత్రపరచుకోగలం. దేవుని యొక్క మాటలకు అంత శక్తి ఉన్నది. దేవుడు అంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండి మీరు ఎదిగితే మీరు బహుగా అభివృద్ధి చెందుతారు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, మనం చాలా మంది ఏంటంటే, నేను పరిశుద్ధంగా నేను ఉండగలను, దేవుడు నాకు అవసరం లేదు, నాకు యేసు ప్రభు నాకు అవసరం లేదు, ఇదిగో ఎందుకు నేను తాగకుండా ఉంటే నేను పరిశుద్ధంగా ఉన్నట్టే, నేను నా పని నేను చేసుకొని పోతే నేను పరిశుద్ధంగా నేను జీవించినట్లే, కాబట్టి నాకు యేసు ప్రభు అవసరం లేదు, నాకు దేవుడే అవసరం లేదు అనుకునేవారు చాలా మంది ఉంటారు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను మనం చూసినట్లయితే వారు తానంతటా తానే ఒక ద్రాక్షవల్లిగా ఉన్నారు. వారి నుండి వచ్చిన పరిస్థితి ఏందిరా అని అంటే వారు కారు ద్రాక్షలనే కాదు. అయితే ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏమంటున్నారంటే, నేను ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు, మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందును, అప్పుడు మీరు బహుగా అభివృద్ధి చెందుదురు. ఇదిగో ద్రాక్షవల్లి లేకుండా తీగ తానంతటా ఫలించడానికి కుదురుతుందా? కుదరదు. అలానే నేను లేకుండా మీరు ఫలింపలేరు. నా యందు మీరు నిలిచి ఉండి శ్రేష్టమైన ఫలములను మీరు ఫలించుడి అని ఇక్కడ మన ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్తున్నారు. అయితే దేవుడు ఇంకొక కొన్ని అద్భుతమైన మాటలను ఇక్కడ చెప్తున్నారు. యేసు ప్రభు వారి శిష్యులుగా మనం ఉండగలుగుతామా అంటే అవును, ఉండగలుగుతాము. లాస్ట్ ఆ యొక్క 8వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అనే మాటను మనం చూస్తున్నాం. ఇదిగో తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎప్పుడైతే మహిమపరుస్తామో, అందువలన మనము మన ప్రభువైన యేసు క్రీస్తు వారి శిష్యుల మనం అవుతాం. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట కదా ఇది. దేవుని ఆ యొక్క మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులుగా కాపాడడం అనేది అది ఎంతో ఉత్తమమైన మాట ప్రియులారా. అయితే దేవుని శిష్యులు అనబడాలి అని అంటే, ఇదిగో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శిష్యులు అనబడాలి అని అంటే, ఇదిగో తండ్రి యొక్క ఆజ్ఞలను మనము గైకొనాలి ప్రియులారా. ఇదిగో ఆయనను మనం మహిమపరచాలి. అయితే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అయితే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడైతే ఆయన యందు మనం నిలుస్తామో, ఆయన మన యందు నిలుస్తాడో, అప్పుడు మీకు ఇష్టమైన ప్రతి విషయమును అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అనే మాట ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్తున్నారు. ప్రియులారా, ఎందుకు మన యొక్క ప్రార్థనలకు, ఎందుకు మన యొక్క విజ్ఞాపనములకు త్వరగా సమాధానాలు రావంటే, ఎందుకు మన యొక్క ప్రార్థనలకు జవాబు రాదనంటే, ఇదిగో మనము ఆయన యందు నిలిచి ఉండలేదు. మనం ఎప్పుడైతే ఆయన యందు మనం నిలిచి ఉండలేదో, ఆయన మన యందు నిలిచి ఉండడు. దేవుడు మనలో లేకుంటే, మనము ఆయనలో లేకుంటే, మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ యొక్క ప్రార్థనలకు జవాబు రాదు ప్రియులారా. మన యొక్క ప్రార్థనలకు జవాబు రావాలంటే ఆయన యందు మనము నిలిచి ఉండాలి కదా. కాబట్టి ఈ యొక్క వాక్యము విన్న ప్రియులారా, ఇదిగో మనమంతా మనము ఎప్పుడూ ఫలించలేము. ఇదిగో ద్రాక్షవల్లిగా ఇక్కడ మన ప్రభువైన యేసు క్రీస్తు వారిగా కనపడుతున్నాడు, వ్యవసాయకుడిగా తండ్రి అయిన దేవుడు కనపడుతున్నాడు, తీగలుగా మనం కనపడుతున్నాము. ఇదిగో ఆయన యందు నిలిచి ఉంటేనే మనం శ్రేష్టమైన ఫలాలను మనం ఫలింపగలం. మన యొక్క జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము శ్రేష్టమైన ఫలాలను మనం ఫలిద్దాము. ఇదిగో తండ్రి అయిన దేవుని మహిమపరుద్దాము. ఇదిగో మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి మనం శిష్యులుగా ఉందాము. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించును గాక.